దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క మాటలు వినడానికి కర్మేలజ్ఞ అనేటువంటి మా ఈ కార్యక్రమంలో దేవుని యొక్క పాద సన్నిధిలో ఏకీభవించిన దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికి కూడా ప్రభునామమున నా వందనాలు శుభములు తెలియజేస్తా ఉన్నాం. ఎలా ఉన్నారండి? మీరందరూ బాగున్నారా? దేవుని యొక్క ఉచితమైన కృప మనందరికీ తోడుగా ఉంటా ఉన్నది కనుకనే మనం అందరం కూడా శారీరకంగా క్షేమాభివృద్ధిలో ఉంటా ఉన్నాము. మనము దేవునితో గడుపుతున్నటువంటి సమయాన్ని బట్టి, ఆయనను వెంబడిస్తున్నటువంటి తీరును బట్టి ఆత్మీయ జీవితంలో కూడా క్షేమాభివృద్ధిలో ఉన్నాం. ఒకవేళ మనం ఎక్కడైనా ఆత్మీయంగా చంచలమైనటువంటి స్వభావాన్ని కలిగినటువంటి వారంగా ఉంటా ఉన్నామంటే, ఆత్మీయంగా బలహీనంగా ఉన్నాము అంటే మనలోనే ఆ లోటు, దేవుని వెంబడించడంలో ఆ లోటు అనేటువంటిది ఉన్నది కనుక దేవుని యొక్క వాక్యంతో మనం బలపరచబడదాం. దేవుని సన్నిధిలో మనము నిలబడేటువంటి అనుభవాన్ని కలిగి ఉందాం. అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దానియేలు గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనంలో, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు బహుప్రియుడవు. దేవుడి మాటను మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. అందరము ఆమేన్ అని చెప్దామా? ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము దానియేలును గురించినటువంటి ఒక మాట మనకు తెలియజేస్తూ ఉన్నది. దానియేలు ఎలాంటి వాడని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అంటే, నీవు బహుప్రియుడవు. ఎంత సంతోషకరమైనటువంటి మాట అది. దానియేలుతోటే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు బహుప్రియుడవు దానియేలు అని అంటా ఉంటే, దానియేలు ఆ మాట విని ఉప్పొంగిపోతాడు కదా, చాలా సంతోషిస్తాడు, ఆనందిస్తాడు కదా. తనకున్నటువంటి రాజ్యంలో తనకున్నటువంటి పదవులన్నిటికంటే ఈ మాట చాలా ఆశీర్వాదకరముగా కనిపిస్తుంది దానియేలు. దేవుడు చాలామందిని చాలా సందర్భాలలో ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళికను కలిగి ఒక మాటతో వారిని సంబోధించి మాట్లాడుతూ ఉన్నాడు, పిలుస్తూ ఉన్నాడు. దావీదును అంటున్నాడు, నీవు నా ఇష్టానుసారుడవు, నా హృదయానుసారుడవు అని దావీదుతో ఆ మాట అంటా ఉన్నాడు. మోషేనంటా ఉన్నాడు, నీవు సాత్వికుడవు, నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడవు, నమ్మదగిన వాడవు, ఈ భూమి మీద ఉన్నటువంటి వాడు నువ్వు సాత్వికుడవు మోషే. ఎంత ఆశీర్వాదం! అట్లాంటి మాటలు వినాలి అంటే మన జీవితంలో దేవుని యొద్ద నుండి మనం కూడా ఇలాంటి మాట ఏదైనా విన్నాము అంటే, ఏదైనా ఒక పిలుపు దేవుని నోట నుండి, దేవుని తలంపులో నుండి మన పట్ల ఆయన అభిప్రాయాన్ని ఒక మాటతో పలికాడు అంటే అది మనకు చాలా సంతోషం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలును గురించి దేవుడు మాట్లాడినటువంటి ఆ మాట, నీవు బహుప్రియుడవని దానియేలును గురించి దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడి ఉన్నది అంటే, దానియేలు జీవితము మిగిలినటువంటి వారందరికంటే కూడా ప్రత్యేకంగా ఉంటా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దానియేలు జీవితము ఇతరులకు మాదిరి కలుగజేసేటువంటిదిగా, ఇతరుల కంటే శ్రేష్టమైనటువంటిదిగా దానియేలు తన జీవితాన్ని మరల్చుకున్నవాడుగా ఉన్నాడు. దేవునికి ఇష్టమైనటువంటి రీతిలో దానియేలు జీవితము జీవించినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే దానియేలు బహుప్రియుడవు నీవు అని పిలువబడటానికి కారణం ఏంటి?
షడ్రక్ మెషక్ అబెద్నెగోలు కూడా ఉన్నారు కదా, వారు కూడా దేవుని యొక్క సన్నిధిలోనే నిలిచినటువంటి వారు, సాక్షులుగా జీవించినటువంటి వారుగా ఉన్నారు కదా. కానీ దానియేలే ఎందుకు అలాగా దేవునికి బహుప్రియుడుగా పిలువబడినటువంటి వాడుగా ఉన్నాడు? దానికి కారణం ఏంటి? కొన్ని మాటలు మనము దేవుని యొక్క వాక్యంలో మనము చదివినట్లయితే, మనము చూచి ధ్యానం చేసినట్లయితే మనకు స్పష్టముగా అర్థమవుతుంది. చూడండి, మొట్టమొదటిగా మనం చూస్తే దానియేలు గ్రంథము 9వ అధ్యాయంలోనే 2వ వచనము 3వ వచనము మనము చదివినట్లయితే అక్కడ వ్రాయబడినటువంటి మాట, దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించి తిని. అంతటా నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థనల విజ్ఞాపనలు చేయుటకు ప్రభువు దేవుని ఎదుట నా మనసును నిబ్బరము చేసుకుంటుని. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దానియేలు దేవుని యొక్క లేఖనాలను చదువుతా ఉన్నటువంటి సమయమున ప్రవక్తయగు ఇర్మియాకు దేవుడు బయలుపరచినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని చదివి తను తెలుసుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. దేనిని గురించి అంటే 70 సంవత్సరాలను గురించి. రాబోతున్నటువంటి 70 సంవత్సరాలు యెరూషలేం పట్టణమునకు అది ఏ స్థితిలో ఉండబోతా ఉంది, 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నవని గ్రంథము వలన గ్రహించి తిని అంటా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని ఇర్మియా ప్రవక్తకు ఏదైతే తెలియజేయబడిందో దానికి సంబంధించినటువంటి ఆ ప్రవచన వాక్కులు విని 70 సంవత్సరాలు పూర్తవబోతా ఉన్నాయని తెలిసి దానియేలు ఎంతగానో ఆ యొక్క మాటను బట్టి దేవుని సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించడానికి సిద్ధపడిన వాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనము చదివితే మనకు కూడా దేవుడు ఎన్నో విషయాలు తెలియజేస్తాడు. దేవుడు తన వాక్యములో వ్రాయించినటువంటి సంగతులు మనకు మరుగు చేయబడలేదు. కొన్ని మాటలు మనకు చదివితే అర్థం కాకుండా ఉంటాయి. అవి కొంచెం మర్మయుక్తంగా దేవుడు వ్రాయించినటువంటి వాడుగా ఉంటాడు. ఎవరైతే తన యందు భయభక్తులు కలిగి ప్రార్థనాపూర్వకంగా ఆ లేఖనాలను చదివి, లేకపోతే ఆ లేఖనాలు తెలియజేయబడినటువంటి సేవకులు తెలియజేసినటువంటి ఆ వచనాలు, ఆ యొక్క ప్రవచనాలు, ఆ మర్మముతో ఉన్నటువంటి ఆ మాటలు ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే వింటారో, అందరూ కాదండి, ప్రార్థనాపూర్వకంగా ఎవరైతే వింటారో వారికి అవి అర్థమవుతాయి, మిగిలిన వాళ్ళకి అర్థం కావు. ఎందుకంటే దేవుడు ఎవరికి వాటిని తెలియజేయాలనుకుంటాడో వారు మాత్రమే గ్రహించగలరు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకు ఒక ఉదాహరణగా మనం చూస్తే, పౌలు సౌలుగా ఉన్నటువంటి దినములలో ఆయన వెళతా ఉంటే దేవుని యొక్క వెలుగు, ఆ వెలుగులో నుండి దేవుని స్వరము, సౌలా సౌలా నువ్వేళ నన్ను హింసిస్తున్నామని మాట్లాడినప్పుడు ఆ ప్రయాణం చేస్తున్నటువంటి వాడు పౌలు ఒక్కడే కాదుగా, ప్రక్కన చాలామంది ఉంటారుగా. కానీ ఆ మాటలు ఎవరు విన్నారు అంటే కేవలము సౌలుగా ఉన్నటువంటి పౌలుకు మాత్రమే వినపడ్డాయి. ఎందుకంటే దేవుడు తన ప్రణాళికలో సౌలును అక్కడ ఎన్నిక చేసుకున్నాడు, పౌలును ఎన్నిక చేసుకున్నాడు. అందుకే తనే విన్నటువంటి వాడుగా ఉన్నాడు. అంటే అది దేవుని చిత్తము. నువ్వు దేవుని చిత్తములో ఉంటే, దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థనాపూర్వకముగా భయభక్తులు కలిగి దేవుడు మాట్లాడేటువంటి ఆ మాటలను శ్రద్ధగా వినాలి అనేటువంటి ఆసక్తిని నువ్వు కలిగి ఉంటే, కలిగి ఉన్న దానివిగా నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఏకీభవిస్తే
దేవుడు మరుగు చేసినటువంటి మాటలను, నీకు తెలియచేయాలనుకున్న మాటలను, నువ్వు బలపరచబడడానికి ఏ వాక్యమైతే నీకు అవసరమో ఆ వాటిని నీకు విడుదల చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి రీతిగా దానియేలు ఇర్మ్యా ప్రవక్తకు తెలియజేయబడినటువంటి వచనాలు చదువుకున్నాడు. నువ్వు కూడా దానియేలులాగా ఒకనిగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క వాక్యం మొట్టమొదటిగా వినడము నేర్చుకోవాలి. ప్రార్థనాపూర్వకంగా వినడం, ప్రార్థనాపూర్వకంగా దేవుని వచనాలను, లేఖనాలను, దేవుని మాటలను చదవడం ప్రారంభించాలి. న్యూస్ పేపర్ చదివినట్లుగా, వీక్లీ మ్యాగజైన్ చదివినట్లుగా, కథల పుస్తకం చదివినట్లుగా చదవటం కాదు. అది దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క మాట, దేవుని యొక్క స్వరము అని నువ్వు గుర్తిస్తే దేవుడు నీతో తప్పనిసరిగా మాట్లాడతాడు. ఆ మాటలు చదివినప్పుడు దానియేలు ఎలా ఉన్నాడంటే అక్కడ తెలియజేస్తా ఉన్నాడు కదా. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 3వ వచనం, అంతటా నేను గోనె పట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసం ఉన్నాడట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మాటలు, ఆ సందేశాన్ని దానియేలు విన్నాడో సమయాన్ని వృధా చేసుకోవాలా, సమయాన్ని ఇంకా ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేసుకుని ఉన్నాడు. వెంటనే దానియేలు ఏం చేశాడంటే తన్ను తాను తగ్గించుకున్నాడు. నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నాను కదా, ఆశీర్వదింపబడినటువంటి అనుభవంలో ఉన్నా, నా రాజ్యంలో నేను ఒక ముఖ్యమైనటువంటి అధికారిగా ఉన్నా అని ఆలోచన చేయలా. దేవుని సన్నిధిలో తనను తాను తగ్గించుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా. గోనె పట్ట కట్టుకున్నాడంటే తనకున్నటువంటి ఖరీదైనటువంటి వస్త్రాలన్నీ తీసివేసి ఉంటాడు, గోనె పట్టను కట్టుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు చాలాసార్లు ప్రార్థన చేసినటువంటి అనుభవం నీకున్నది. చాలాసార్లు ప్రార్థన చేసినటువంటి అనుభవం నీకున్నది. కానీ నువ్వు ఎలాగా ఏకీభవిస్తున్నావు, నీ మనసు ఎలా ఉంటా ఉన్నది ఆలోచన చేశారా? నీ మనసు ఏ స్థితిలో ఉన్నది? నువ్వు శారీరకంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉండి ఉండొచ్చు. నీ కుటుంబము, నీ బిడ్డలు ఏ ఉద్యోగం చేయకుండా కూర్చొని తినగలిగినటువంటి ఆస్తిపాస్తులు నీకు ఉండొచ్చు. మంచి కారు ఉండొచ్చు, మంచి బంగ్లా ఉండొచ్చు, విశాలమైనటువంటి ఫ్లాట్ ఉండొచ్చు, మంచి వెహికల్స్ ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, పొలాలు, స్థలాలు చాలా ఖరీదైనటువంటివి నువ్వు సంపాదించుకొని ఉండొచ్చు, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉండొచ్చు, ఆరోగ్యంగా ఉండవచ్చు, నీ పిల్లలు మంచిగా సెటిల్ అయి కూడా ఉండవచ్చు. కానీ వాటన్నిటిని బట్టి నువ్వు గర్వపడతా దేవుని సన్నిధికి నామకార్థంగా వచ్చి వెళ్తే ప్రయోజనం లేదు. నామకార్థంగా వచ్చి వెళ్ళినట్లయితే ప్రయోజనం లేదు. నువ్వు ఎలా ఉండాలంటే తగ్గించుకొని ఉండాలి. దేవుడు వాటన్నిటిని నీకు ఇచ్చాడనేటువంటి గ్రహింపు నువ్వు కలిగి ఉండాలి. దేనికి పనికిరారు నా బిడ్డలని అనుకున్నటువంటి సమయమున వాళ్ళని దేవుడు హెచ్చించాడేమో కదా. నీకు ఒకానొక దినమున కొన్ని కష్టాలు ఉండొచ్చు, కుటుంబీకుల మధ్యలో కొన్ని శ్రమలు ఉండొచ్చు, కానీ దేవుడు వాటన్నిటినీ సెట్ చేశాడేమో. ఇప్పుడు అవన్నీ కూడా లేవు, నీకు బాధ లేదు, సంతోషంగానే ఉన్నావేమో. ప్రియ దేవుని బిడ్డలారా, అందుని బట్టి నువ్వు గర్వపడొద్దు. నీ బంధువులు, స్నేహితులు నిన్ను ఒక మాట హెచ్చించి లేకపోతే నిన్ను పొగిడినట్లుగా మాట్లాడితే నువ్వు గర్వపడుతున్నావేమో. అవన్నీ పక్కన పెట్టి నీ దాసులను ప్రభువా నేను అని దాసుని స్వభావాన్ని ధరించుకుని, ప్రభు అయితే ఎలాగైతే తనను తాను తగ్గించుకున్నారో, రిక్తునిగా చేసుకున్నారో, నువ్వు కూడా అలానే యేసయ్యను మాదిరికరంగా పెట్టుకొని నువ్వు దేవుని పాదాల చెంత ఎలా ఉండాలంటే తగ్గించుకోవాలి. తగ్గించుకొని ఏకీభవించినటువంటి అనుభవం కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, తనను తాను తగ్గించుకొని గోనె పట్ట ధరించుకున్నాడు. గోనె పట్ట ధరించుకోవటం అంటే తనను తాను రిక్తునిగా చేసుకోవటం, తగ్గించుకోవటం. అలా చేసుకొని దానియేలు ఎలా ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
ఆ రీతిగా ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఇంకా ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉన్నాడు. పంచభక్ష పరవాణాలు అనేటువంటివి చాలా ఉండవచ్చు, మంచి తిండి ఉండొచ్చు, కానీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టేశాడు. ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఈ రీతిగా దానియేలు తగ్గించుకుంటా ఉన్నాడు. నువ్వు ఎప్పుడైనా అలా ఉన్నావా? నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ఉపవాసం ఉండి నిన్ను నువ్వు తగ్గించుకొని నీకున్న అధికారమును సమస్తమును ఆశీర్వాదాలన్నీ పక్కన పెట్టేసి అవి నీ ముందు నాకు దేనికి పనికిరావు ప్రభువా అని వాటన్నిటినీ నువ్వు కలిగి ఉన్నటువంటి వాటిన్నిటిని పక్కకు నెట్టివేసి, దేవా నువ్వే నాకు ప్రథముడవు నాయన, నీకే నా మొదటి స్థానమని దేవుని సన్నిధిలో ఏకీభవించేటువంటి ఆ అనుభవము నువ్వు కలిగి ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు దగ్గర నువ్వు ఇది నేర్చుకోవాలి. దానియేలు బహుప్రియుడవుగా దేవుడు పిలుస్తా ఉన్నాడు. నిన్ను పిలవట్లేదంటే దానియేలుకు ఉన్నటువంటి లక్షణం అది నీలో లేనటువంటిదే. అది దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని సన్నిధిలో అలా చేసి ఉపవాసం ఉండి ప్రార్థన విజ్ఞాపనలను చేయటానికి దేవుని ఎదుట నా మనసు నిబ్రము చేసుకున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని ఎదుట తన మనస్సును స్థిరపరచుకున్నాడు. మనం ప్రార్థన చేస్తే మన క్షేమాభివృద్ధి కొరకే ప్రార్థన చేస్తాం. మన ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు మనం ప్రార్థన చేయడం చాలా తక్కువ. కొద్దిమందే ఫింగర్ టిప్స్ మీద వాళ్ళని కౌంట్ చేయొచ్చు. నీ జీవితంలో నువ్వు అలాగ ప్రార్థన చేసినటువంటి అనుభవాలు మనము ఫింగర్ టిప్స్ మీద లెక్క పెట్టవచ్చు. మనము లెక్కలేనన్నటువంటి సార్లు, లెక్కలేనన్నటువంటి విషయాలు మన గురించినటువంటివి దేవుని సన్నిధిలో శరీర సంబంధమైనటువంటివే మనం కోరుకుంటా ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు తనను తాను తగ్గించుకొని తను విన్నటువంటి వాటిని బట్టి ఉపవాసం ఉండి ఆయన ధూళి తన తల మీద పోసుకొని ప్రార్థన చేశాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, మీ తర్వాత చదవండి. అక్కడ 4వ వచనము నుండి 7వ వచనము వరకు మనము చదివితే దేవుని యొక్క గొప్పతనమును గురించి దానియేలు సంభాషించి, లేకపోతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తర్వాత 9వ వచనంలో ఒక మాటను శ్రేష్టంగా పలుకుతా ఉన్నాడు. ఏమంటా ఉన్నాడు? దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం, మేము మా దేవుడైన యెహోవాకు విరోధముగా తిరుగుబాటు చేసితిమి. ఈ మాట దానియేలు గుర్తించాడు. మేము నీ బిడ్డలంగా ఉన్నటువంటి మేము నీవిచ్చినటువంటి ఆశీర్వాదాలను మేము మర్చిపోయి, దేవా నీ మాటను తృణీకరించి మేమేం చేస్తున్నామంటే యెహోవాకు నీకు విరోధముగా తిరుగుబాటు చేస్తూ ఉన్నాం. అంటే నీ మాట నువ్వు ఏదైతే తెలియజేశావో, ఏ మాట అయితే నువ్వు నాతో మాట్లాడావో, ఏ మాట అయితే నీవు మా అందరితోటి, మా జనులతోటి, మా కుటుంబాలతోటి నువ్వు తెలియజేశావో వాటిని విన్నాం మేము, కానీ పాటించట్లా. విని దానిని అతిక్రమించినటువంటి ఆ లక్షణము, స్వభావము మనం కలిగి ఉంటే అది దేవుడేమంటాడంటే తిరుగుబాటు చేసినటువంటి వారు మీరని అటువంటి జనములందరినీ పిలుస్తూ ఉన్నాడు. ఆ జనాంగమును దేవుడు పిలుస్తుంది, వారికి తెలియజేసిన మాట, నువ్వు నా మీద తిరుగుబాటు చేశావు అని ఒక్కొక్కరి గురించి దేవుడు మాట్లాడితే ఆయన పిలిచేటువంటి పేరులో నువ్వు, నీ కుటుంబం, నీ బిడ్డలు కూడా ఉంటే నువ్వు ఏమైపోతావు? ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు గ్రహించి ఏ మాట నువ్వు వింటున్నావు, ఏ మాట దేవుడు నువ్వు హెచ్చరించాడు. చాలాసార్లు హెచ్చరిస్తా ఉన్నాడు మిమ్మలను. ఏ మాట దేవుడు నీ మీద హెచ్చరికగా నీతో మాట్లాడిన వాడుగా ఉన్నాడో ఆ మాటలు విని విడిచిపెడుతున్నావేమో.
నీ బిడ్డలకు హెచ్చరిక చేయమని దేవుడు చెప్తా ఉంటే వారి ప్రవర్తనను వారికి చెప్పట్లా నువ్వు చెడిపోతున్నావురా, దేవుడికి విరోధంగా నీ అడుగులున్నాయి, లోకంలో అడుగులున్నాయి, పాపము చేస్తూ ఉన్నారు మీరు, దేవుని సన్నిధిలో మీరు ప్రార్థన చేయటంలా రక్షింపబడినటువంటి అనుభవంలో బాప్తిజం పొంది కూడా తిరుగుబాటు చేస్తున్నారు మీరు. ఇది ప్రార్థనా జీవితము లేనటువంటి స్థితిని మీకు చూపిస్తూ ఉన్నది. మీరు ప్రార్థనలో ఎదగడంలా, అందుకే మీ జీవితాలు అభివృద్ధి చెందకుండా ఉన్నారు. దుఃఖంతో కూడినటువంటి జీవితం మీకు కనిపిస్తూ ఉన్నదని వారిని హెచ్చరిస్తూ ఉన్నారా? లేదు ప్రియ దేవుని బిడ్డలారా, మీ బిడ్డల మీద ఉన్న ప్రేమ వారిని ఏమాత్రం హెచ్చరిక చేయకుండా, మాటలు రాకుండా మీ నోరు ఆ ప్రేమ మూసేస్తూ ఉన్నది. కాదు, అపవాది మూసేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట, మేము మా దేవుడైన యెహోవాకు వ్యతిరేకముగా తిరుగుబాటు చేశాము, అయినా సరే నువ్వు కృపాక్షమాపణలను కలిగినటువంటి దేవుడుగా ఉన్నావు, మమ్మల్ని క్షమిస్తా ఉన్నావని దానియేలు ప్రార్థిస్తున్నాడు. ఇంకా ఏమంటాడంటే 13వ వచనంలో, మోషే ధర్మశాస్త్రమందు వ్రాసిన కీడంతయు మాకు సంభవించినను మేము మా చెడు నడవడి మానకపోతిమి, నీ సత్యమును అనుసరించి బుద్ధి తెచ్చుకొనున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధానపరుచుకొనకపోతిమి. చూడండి ఎంత స్పష్టంగా దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానియేలు ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి ప్రార్థన ఇది. దానియేలు ఈ రీతిగా ప్రార్థన చేశాడు కాబట్టి తన జనాంగమును గురించి దేవుడి సన్నిధులు ఇలాగ ప్రార్థన చేసినటువంటి వాడుగా ఉన్నాడు కాబట్టి దానియేలు నువ్వు బహుప్రియుడు అని దేవుడు సంబోధించాడు. నువ్వు ఆ రీతిగా ప్రార్థన చేయటం లేదు కాబట్టి నీకు దానికి సంబంధించిన ఒక ఆనవాలు కూడా దేవుడు నీకు ఇవ్వట్లేదేమో కదా. ప్రియ దేవుని బిడ్డలారా, దానియేలు ఈ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. నువ్వు ధర్మశాస్త్రంలో ఏదైతే వ్రాసావో, ఏ కీడైతే దేనిని గురించి అయితే వ్రాసావో మేము ఆ యొక్క కీడునే అనుసరిస్తూ ఉన్నాం, మా చెడు నడవడి మేము మార్చుకోవట్లా, విడిచిపెట్టట్లా, మేము పూర్తిగా నీకు వ్యతిరేకంగానే నడుస్తూ ఉన్నాం, మీ సన్నిధులు మేము సమాధానపరుచుకున్నటువంటి పరిస్థితుల్లోనే మేమున్నాము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా మనం చూసినట్లయితే దానియేలు గ్రంథము 9వ అధ్యాయములో 20వ వచనంలో, నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. దేవునికి మహిమ, హల్లెలూయా. దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తా ఉన్నాడు. నా తిరుగుబాటు, నా జనం యొక్క తిరుగుబాటు. మనం ఏ రోజైనా మన గురించే ప్రార్థన, మనకు కావాల్సిన ఆశీర్వాదాల గురించే ప్రార్థన, కానీ ప్రభువాన్ని నీకు వ్యతిరేకంగా నడిచారు, నీ కుటుంబాన్ని గురించి వ్యతిరేకతను గురించి దేవుని సన్నిధిలో ఒక్కసారైనా కన్నీరు విడిచి ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థించిన అనుభవం నువ్వు కలిగి ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము ఆ రీతిగా ఉండట్లేదేమో, కానీ దానియేలు తన జనాంగమును బట్టి, తన బంధువులను బట్టి, స్నేహితులను బట్టి, తిరుగుబాటు చేసినటువంటి స్వభావాన్ని బట్టి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఎలా ఎప్పుడైతే ఆ రీతిగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడో 21వ వచనంలో వ్రాయబడింది, గబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. దేవదూత వచ్చి దానియేలుని ముట్టినటువంటి వాడుగా ఉన్నాడు, దానియేలుకు దర్శనం ఇచ్చినటువంటి వాడుగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా సరే ఒక దూత నీకు కనబడి నిన్ను బలపరిచినటువంటి వాడుగా ఆ సందర్భం నీ జీవితంలో ఉన్నదా? ఏదో ఒక రీతిగా నువ్వు బలహీనపడినటువంటి సమయమున, ఎక్కడైతే నువ్వు బలహీనంగా ఉన్నావో, ఏ స్థితి అయితే నువ్వు అలా ఉన్నావో ఆ స్థితిలో నువ్వు దేవుడు నిన్ను బలపరచడానికి నీ కొరకు తన స్వరము ద్వారానో, ఒక దర్శనము ద్వారానో, ఏదో ఒక రీతిగా ప్రవచనం ద్వారానో, వాక్కు ద్వారానో నిన్ను కలిసినటువంటి వాడుగా ఉంటే నువ్వు ధన్యుడివే. దానియేలు
నువ్వు ఇలాంటి లక్షణాలన్నీ కలిగినటువంటి వానుగా ఉన్నావు. మీరు చదవండి దానియేలు గురించినటువంటి ముందున్నటువంటి అధ్యాయాలలో దానియేలు ఎలాంటి ఉన్నత స్థితిలో ఉన్నాడో ఇవన్నిటిని బట్టి, దానియేలు యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి, దేవునితో వేసినటువంటి అడుగులను బట్టి దానియేలు దేవుని సన్నిధులు ఇప్పుడు ఎలా ఉన్నా అంటే బహుప్రియుడవు. దానియేలు నువ్వు బహుప్రియుడవు. ప్రియ దేవుని బిడ్డలారా, మీరు ప్రియమైన దేవుని బిడ్డలుగా ఉన్నారు. ఈ మాట దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. మీ ప్రార్థనా జీవితమును సరిగ్గా కట్టుకోండి, క్రమంగా కట్టుకోండి. దేవుడు మిమ్మలను అటువంటి గొప్ప ఉన్నత స్థితిలో నిలవబెట్టునుగాక. ఆమేన్. అటువంటి కృపను పరిశుద్ధాత్మ దేవుడు మీకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ప్రేమ కలిగిన తండ్రి, మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మీకు వందనాలు నాయన. దానియేలు నీవు బహుప్రియుడవని దానియేలు యొక్క జీవితమును గురించి, దానియేలు తన జీవితంలో ఏ రీతిగా మీ సన్నిధిలో ప్రార్థన చేశాడో, మోకరించాడో, తను తగ్గించుకున్నాడో, ఏ అంశాలలో ప్రార్థన చేశాడో, ఏ రీతిగా మీకు సాక్షిగా నిలబడ్డాడో, గొప్ప జ్ఞానము కలిగినటువంటి వారిగా ఉన్న, ఎక్కడ గర్వించకుండా మీకు లోబడి ప్రభువా తన ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వాడుగా ఉన్నాడు. వాటన్నిటిని బట్టి, తన జీవితాన్ని బట్టి, తన జీవించిన జీవితము సాక్ష్యమును బట్టి బహుప్రియుడిగా దానియేలు ఎంచబడినటువంటి వాడుగా ఉంటూ ఉండగా, మా ఆత్మీయ జీవితంలో మా క్షేమాభివృద్ధులు మీరు కోరుకుంటున్నారు కనుక మేము కూడా మా జీవితాన్ని ప్రార్థనాపూర్వకంగా మీ సన్నిధిలో మేము విడిచిపెట్టవలసినవన్నీ విడిచిపెట్టి నాయన మమ్మలను మేము తగ్గించుకొని మీ సన్నిధిలో మేము గడిపేటువంటి ఆ కృపను మాకు దయచేయండి. ఈ మాటలు వింటున్నటువంటి వారందరినీ, కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డల కుటుంబాన్ని అటువంటి రీతిగా ఉన్నతంగా మీరు ఆశీర్వదించండి నాయన. మంచి భవిష్యత్తు, మంచి ఆరోగ్యంతో నింపి ఎవరి బిడ్డలను, వృద్ధులను ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మహిమాగంత ప్రభావాలు మీ నామమునకే ఆరోపిస్తూ యేసయ్య శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుని యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యమైన సహవాసం సదాకాలం తోడుగా ఉండి ప్రతి ఒక్కరికి కార్యక్రమం స్పాన్సర్ చేసిన బిడ్డకు తోడుగా ఉండి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.